సార్ నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు సెడగం సతీష్ అండి. ఏం చేస్తారు సార్ మీరు? నేను యాక్చువల్లీ ఇన్సూరెన్స్ కన్సల్టెంట్ నేను. ఓకే సార్. అలాగే బ్యాంక్ వాల్యుయేషన్స్ కూడా అసోసియేట్ వాల్యూర్గా చేస్తాను. సార్ చూసుకుంటే ప్రస్తుతంగా అసెంబ్లీ సమావేశాలు అయితే నడుస్తున్నాయి. అసలు ఎలా ఉందండి? ప్రజల కష్టాల గురించి ఏమైనా పరిష్కార దిశగా వెళ్తుంది అసెంబ్లీ? ఖచ్చితంగా వెళ్తుందనే చెప్పాలండి. ఎందుకంటే అసెంబ్లీ అంటే ఈరోజు అసెంబ్లీ ఎలాగ జరగాలనేసి రాజ్యాంగం నిర్దేశించిందో అదే పద్ధతిలో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా పేద ప్రజలకి ఈ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా పేద ప్రజలకి మంచి జరిగేలాగే పాటుపడుతుంది. దానికి అహోరాత్రులు వారు కష్టపడుతున్నారు కూడాను. చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నాకు ప్రతిపక్షం ఇస్తేనే నేను వస్తాను అసెంబ్లీకి అని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు కదా, దాన్ని మనం ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? అంటే ఇది యాక్చువల్గా ఒక ముతక సామెత ఉందండి. మేము గమ్మున మాట్లాడలేము ఎట్లాంటివి. బట్ అయితే ఏంటంటే ఏదో చేయలేక మంగళవారం అంటారు. అట్లాగా అతనికి ఏమిటంటే జీవితాంతం ఇది ఒక తన రాజ్యం, ఈ రాజ్యంలో జీవితాంతం తనే రాజుగా ఉంటాననుకొని అప్పట్లో అసెంబ్లీలో తను ఆ రకంగా ప్రవర్తన అలా ఉండేది. ఏదైనా ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, వీళ్ళందరి మీద కూడా వీరి ఇళ్లలో ఆడవాళ్ళ గురించి వాళ్ళు చాలా అసహ్యంగా మాట్లాడుతుంటే చాలా వికట హట్టహాసాలు చేస్తూ ఆయన అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు అసెంబ్లీలో జరుగుతుంటే పబ్లిక్గా. అట్లాంటి స్థానం జీవితాంతం తను అదే స్థానంలో ఉంటానని అనుకున్న విధానంలో అతను అలా భ్రమలో ఉండిపోయాడు. దానికి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి అవన్నీ కూడా గమనించి బుద్ధి చెప్పారు. ఈ రోజుని అటువంటి స్థానం నుంచి అక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అతనే అన్నాడు కదా, మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. ప్రతిపక్ష హోదా మీకు నేను 5 నిమిషాలు లాగేయాలంటే మీ దగ్గర నుంచి నేను నాతో 3 మంది కనెక్షన్లో ఉన్నారు, నా డోర్లు తీస్తే ఎంతమంది వచ్చేస్తారో తెలియదు అనేసి ఆ రోజున అతనే అన్నాడు. అతను అన్న మాట మీదే కదా ఈ రోజున అతనికి ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు. జీవితాంతం ఎట్లాగే ఉంటుంది అనుకున్నాడు. ఇప్పుడు ఆ పద్ధతిలో అతను అది తట్టుకోలేడు. అతను ఉన్న మనస్తత్వానికి అక్కడ కూర్చొని సమాధానం చెప్పలేని పరిస్థితి, అసలు కూర్చోలేడు కూడా. ప్రతిపక్ష పక్కన కూర్చోవడానికి కూడా అతనికి మనసు అంగీకరించదు. అలాగ డౌన్ అవ్వలేడు మనిషి. విపరీతమైన అహం ఉన్న మనిషి కాబట్టి రానంటున్నాడు తప్ప ప్రతిపక్ష హోదా నాయకుడిగా హోదా కావాలని కదా అక్కడ. తట్టుకోలేక వీళ్ళందరినీ తట్టుకోలేక అతను రానన్నది అందరికీ జగమెరిగిన సత్యం అది. సార్ చూసుకుంటే ఇప్పుడు ఎన్నికల ముందు చెప్పిన మేనిఫెస్టోలో సూపర్ 6 అనే దాని మీద ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ఏమైనా ప్రవేశపెడుతుందా కూటమి ప్రభుత్వం? ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు బడ్జెట్లో మీరు గమనించే ఉంటారు. మరి తల్లికి వందనం కానీ, అలాగే రైతు భరోసా కానీ, ఇవన్నీ కూడా బడ్జెట్లో వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. వీటన్నిళ్ళు కూడా నిధులు కేటాయించారు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా నిన్న మన నారా లోకేష్ గారు ఖచ్చితంగా మే జూన్లో మేము అమలుపరుస్తామనేసి డంఘాబాదంగా చెప్పారైనా. అలాగే బడ్జెట్లో కూడా వాళ్ళ నిధులు వాటికి కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఎంత కష్టమైనా కూడా ఖచ్చితంగా చేస్తుంది ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే దీనికి మామూలుగా అయితే ఒక రకంగా వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉన్నా కూడా వీళ్ళు చేయలేని పరిస్థితి. ఎందుకంటే మన గత ప్రభుత్వం చేసిన ఈ గోతులు పూడ్చడానికే వాళ్ళ ఈ లోటు బడ్జెట్లని ఎక్కడెక్కడైతే అన్యాక్రాంతం చేసేసుకున్నారో ఫండ్స్ని అవన్నీ కూడా పూడ్చడానికే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అది ఏంటంటే భగవంతుడి యొక్క స్క్రిప్టు మనకి కేంద్ర ప్రభుత్వానికి కూడా మన యొక్క అవసరం ఉంది కాబట్టి ఈ రోజుని సీట్లు వాళ్ళకి తగ్గడం, మనకి కరెక్ట్గా వారికి ఎన్ని సీట్లు కావాలో అన్ని సీట్లు మనకు రావడం, ఇదంతా భగవంతుడి యొక్క స్క్రిప్ట్ కాబట్టి ఈ రోజున వాళ్ళు కూడా మనకి మంచి సహకారం అందిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఈ రోజుని ఇప్పుడున్న ప్రభుత్వం ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా 2 జోడుగుర్రాల మీద ప్రయాణం ఖచ్చితంగా బాగా చేస్తుందనే నమ్మకం కలిగింది ప్రజలకి. చూసుకుంటే సినీ నటుడు వైసీపీ నాయకులు పోసాని కృష్ణమురళి ఇతను ఇక్కడ ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అక్రమ అరెస్టులు పూర్తిగా చేస్తున్నారు కూటమి నాయకులు అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఏమండి, అసలు పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు ఈ రోజున బిట్లు మీరు చూస్తున్నారు, మేము లోగా కూడా చూసాం. చాలా అసహ్యకరంగా, చాలా జుగుప్సాకరంగా మాట్లాడడం జరిగింది. అటువంటి మాటలు
అసలు మనకి ప్రస్తుతం ఉన్న ఈ తరం ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించదండి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా మనకైతే ఆ సంస్కృతి, మన తెలుగు వారికి అయితే ఆ సంస్కృతి ఎప్పుడూ లేదు. ఈ వైసీపీ వారు వచ్చిన తర్వాత ఈ భూతు పురాణాలు ఇంత దారుణంగా ఇంట్లో ఆడవాళ్ళని కూడా మాట్లాడడం, చిన్నపిల్లల్ని ఆడపిల్లలతో కూడా చాలా అసభ్యంగా మాట్లాడడం అన్నది చాలా దారుణమైన సంఘటన. అవి చాలా దారుణంగా మాట్లాడారు. అలా మాట్లాడిన వాళ్ళని వదిలేస్తే ఇదే సంప్రదాయం ఖచ్చితంగా మరలా కంటిన్యూ అవుద్ది. ఇటువంటి సంప్రదాయాన్ని మనం బ్రేక్ చేయాలంటే ఎట్లాంటి అరెస్టులు జరగాలి, వాళ్ళు కూడా భయపడాలి. రేపు ప్రొద్దుట ఫ్యూచర్లో ఏ నాయకుడు కూడా ఇంట్లో ఆడవాళ్ళని కానీ ఎవరిని కూడా అసభ్యంగా మాట్లాడడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్నది వాళ్ళకి మనసులోకి ఆ భయం కలగజేసి వారికి తగిన పనిష్మెంట్ ఇచ్చి ఇవాళ చెప్తున్నాడు పొన్నపల్లి అడ్వకేట్ అతను, నా 20 కేసులు పెడుతున్నారు, 25 కేసులు పెడుతున్నారు, ఇక్కడ కుప్పంలో అరెస్ట్ చేస్తారు, ఇక్కడ బెయిల్ తెచ్చుకుంటే కనుక ఇచ్చాపురంలో అరెస్ట్ చేస్తారు, ఇలాగా 4 చెరుగుల కేసులు పెట్టేసి మేము ఒకచోట బెయిల్ తెస్తే ఇంకోచోట అరెస్ట్ చేస్తారంటే చేస్తారు. ఎందుకంటే చేసిన తప్పులు అటువంటి తప్పులు వాళ్ళు చేశారండి. మామూలు తప్పులు కావు. బాహ్య ప్రపంచం ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేసే విధానం కాదు అది. చదువుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా, అలాగే కనీసం కొంచెం ఇంగితం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ రకమైన సంప్రదాయాన్ని, ఇంత భూత పురాణాలని ఎవరు యాక్సెప్ట్ చేయరు. అందుగురించే ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ గత ప్రభుత్వం కూలిపోయిందంటే కారణం ఇందులో 75% వీళ్ళ వల్లనే. ఈ కొడాల నాని కానీ, అలాగే వంశీ కానీ, అలాగే ఇతను పోసాని కృష్ణమురళి కానీ, ఇలాగ రోజా కానీ, ఎట్లాంటి వాళ్ళు వీళ్ళు మాట్లాడడం వల్లనే ఇన్ని జరిగినాయి. తర్వాత మరలా మరి నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఎలా ఉందో, నెక్స్ట్ చాప్టర్ ఎవరిదో చూడాలి. అది చేయడం మాత్రం ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. ఇది చేయకుండా వదిలితే కనుక ఖచ్చితంగా ఇప్పుడున్న గవర్నమెంట్ని అందరూ కూడా ఓ రకంగా చిన్నచూపు చూస్తారు. ధరల పతనమైన సందర్భంలో మిర్చి రైతులను ఆదుకోవటానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసిన అవిరళ కృషి ఫలించింది. మిర్చి పంటకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 1 క్వింటాలకు ఎంఐపి ధర 11,781.25 రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎంఐపి ధర కన్నా మార్కెట్ ధర పతనమైన సందర్భంలో వ్యత్యాస ధాన్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో రైతులకు చెల్లించాల్సి ఉంది. మిర్చి రైతులను ఆదుకునేందుకు గౌరవ ముఖ్యమంత్రి వారు చేసిన కృషికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుతున్నాను.